టెంపుల్ మాత్రం ఒక్క రేంజ్లో ఉంది. టెంపుల్ శంభో శంకర్. డే 2. సో డే 2లో ఇప్పుడైతే మనం వచ్చినాము వాణి సప్తశృంగదేవి టెంపుల్కి. ఈ గుట్ట పైన ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ గుట్ట పైకి ఎక్కాలి. మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. షిరిడి నుంచి 130 kilometers అట్లా ఉంది ఈ టెంపుల్కి. సో 2.5 hours అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. ఈ గుట్ట పైకి ఎక్కాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు. చూడు ఎంత పెద్దగా ఉందో టెంపుల్. పైన చూడు, అగో పెద్ద గుట్ట. మామూలు గుట్ట తీయొద్దా? మామూలుగా ఉంది అదేమన్నా గుట్ట? చాలా పెద్దగానే ఉంది. గుట్ట అయితే మామూలుగా లేదు, మస్తు పెద్దగా ఉంది. కెమెరాలో చిన్నగా కనిపిస్తుంది కావచ్చు, కానీ నాకు మాత్రం ఒక్క రేంజ్లో కనిపిస్తుంది. మీకు కూడానా? మరి మామూలు గుట్ట అంటూ అబ్బో ఘాట్ రోడ్ కూడా కిరాకుంది. ఇప్పుడైతే గుట్ట పైన వెళ్తుందంట కార్ వెహికల్స్. సో అక్కడికి వెళ్తున్నాం. అక్కడ నుంచి రోప్ వే ఉంటుందంట టెంపుల్ దాకా. సో రోప్ వే తీసుకొని టెంపుల్ వరకు వెళ్ళి దర్శనం చేసుకొని తొందరగా రిటర్న్ అయిపోతాం. ఇంకో కార్ కూడా వస్తుంది. ఓ మై గాడ్, ఒకసారి చూడండి పైన కిందకి చూడు. గుట్టలు చూడరా ఏం కనిపిస్తుంది అంటే ఏం కనిపిస్తుంది చెప్పు. పైకి ఎక్కినాక దేవుడు కనిపిస్తుంది. వస్తుంది అది ఉంది కానీ తిరుగుట్ల మంచిలేదు. ఏ తిరుగుట్ల మంచి లేదా? మరి ఉంటది కదా. ఎప్పుడు టార్పింగ్ ఉంది ఇప్పుడు. పొద్దుగాల మస్తు ఉన్నది లొకేషన్ అయితే ఇక్కడ. టైం 7:45. నాని టైంలో తోడు వచ్చిండు. ఇదే టెంపుల్. ఒకసారి చూడండి ఎంత పైన ఉన్నది. ఇవన్నీ స్టెప్సే. ఇక్కడ కింద నుంచి స్టెప్స్ అక్కడ వరకు వెళ్ళాలి. గుట్ట లోపలనే ఉన్నట్టుంది మన టెంపుల్. సో మనకి ఇక్కడ ఈ రూట్లో రోపే ఉంటుందంట. సో రోపే ఎక్కేసి వెళ్ళిపోదాం. టెంపుల్ మాత్రం ఒక్క రేంజ్లో ఉంది టెంపుల్. సో రోపేకి టికెట్ కౌంటర్ ఇది. సో టికెట్స్ తీసుకొని పైకి వెళ్ళిపోదాం. రోపే టికెట్ 120 per each. అటుంది కానీ పద ఇదేనా ఎక్కేది? పద, అది పోతుంది కదా. ఇటు సైడ్ ఇంకోటి వస్తుంది కావచ్చు.
భలే కట్టిరుడా అమ్మ. రోప్ వస్తుందిలే, ఇటు వస్తుందిలే, ఇక్కడనే ఆగ పైకి రా. వాళ్ళు దిగుతారు వచ్చి ఇప్పుడు, వాళ్ళు దిగుతారు. డాడీ Daria. ఇటా ఇటు అన్నట్టుంది దగ్గర. ఆగుట వెయిట్ రోప్ వెళ్ళిపోమ్మా, కూర్చుందమ్మా. కేవన్లో నైట్ 11కి పడుకున్నాము. మళ్ళీ మార్నింగ్ 5 o'clockకి వెళ్ళాలి కాబట్టి 3:30కి లేచినాము. లేచి రెడీ అయ్యి 5 o'clock వరకు క్యాబ్ వచ్చింది. సో అందుకోసమే మా పాప చాలా నిద్ర వస్తుందని పడుకుంది. త్రయంబకేశ్వర్ దర్శన్ టికెట్ తీసుకున్నాం. హెడ్ 200 rupees అంట. బొట్లు పెట్టుకున్నాం. ఎట్లున్నాయి ఫ్రెండ్స్, మంచిగా ఉన్నాయా? డాడీ కూడా పెట్టుకున్నాడు. పర్ హెడ్ 200 rupees తీసుకున్నారు. 2 hours దర్శనం అయిపోతుంది అంట త్రియంబకేశ్వర్లో. లేదు అంటే 4 hours అంట. విత్ ఫ్రీ దర్శన్కి అయితే 4 hours టైం పడుతుంది అంట. సో టికెట్లు అయితే తీసుకున్నాం, ఎందుకంటే మన దగ్గర టైం ఎక్కువ లేదు. ఎంత టైం సేవ్ అయితే అంత మంచిది అని చెప్పేసి. సో టెంపుల్, ఇక్కడ టెంపుల్ ఇక్కడనే ఉంది, దర్శనం దీన్నే ఉంది. ఇక్కడ ఉంది, ఇళ్ళకి పోవచ్చు. ఎప్పుడే ఓడు కదా 12 అవుతుంది. 9కి ట్రైన్. కట్ చేసి పిద్దామా ఏమన్నది? గంటే త్రయంబకేశ్వర్లో లైన్ అయితే ఇట్లుంది. గంట సేపు ఒకటే దగ్గర ఆపేసారు. మేబీ హారతి కోసం అని చెప్పేసి ఒకటే దగ్గర ఆపిర్రు. ఆ కార్నర్లో ఎప్పుడు మనం గేట్ ముంగట ఆగినాం కదా, అక్కడనే గంట సేపు ఉంచారు. ఇప్పుడు కొద్దిగా రిలీజ్ చేసారు. ఇప్పుడు 1:30 అవుతుంది. 12కి వచ్చినాము. 1:30 అవుతుంది. గంటన్నర అవుతుంది. ఇప్పటి వరకు దర్శనం కాలేదు, ఇంకా లైన్లోనే ఉన్నాం. ఇక దియా అని ఇప్పుడు
శంభో శంకర శంభో శంకర ఇటు చూడు శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర ఇచ్చుడు ఇచ్చుడు అను అను ఇక ఇప్పుడు అను శంభో శంకర. ఇంకెంత దూరం ఉందో దర్శనానికి తెలీదు, టైం ఎంత పడుతుందో తెలీదు. బయటకు వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ బ్లాగ్ చేస్తా, చూస్తూనే ఉండండి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు త్రివేణి సంగమంకి అయితే వచ్చేసినాం. సో ఇదే త్రివేణి సంగమం. సో షిరిడి నుంచి అయితే ఒక వెహికల్ మాట్లాడుకున్నాం. ఏది వాణి సప్తశృంగేశ్వరి దేవి, త్రియంబకేశ్వర్, త్రివేణి సంగమం, ముక్తి పంచవటి, 4కి కలిపి क्या माట్లాడుకున్నాం. ये जो है ना, ये इधर हार लगाई दिखाई, छतरी दिखाई दे रहा है. इधर तीन गाय मुख से जो है ना नदी गिरता है. नदियों का संगम ऐसा एक ही जगह पे गिरता है. ये जो व्हाइट वाला दिख रहा है, ये रामकुंड है, जहाँ पे अस्थि विसर्जन होता है. वो करने का ये जो छोटा मंदिर दिखाई दे रहा है, ये अर्धनारेश्वर है. आधा रूप शिव जी का, आधा रूप पार्वती का. आगे जाएंगे राइट साइड में ऊपर वाला जो है ना कपालेश्वर टेम्पल है. कपालेश्वर करके इधर आने का गाड़ी के पास. ये तीनों घास से वो देखो बॉटल भर रहे. वो रिवर का पानी गिरता है उधर, 3 नदियों का. ओके. यहाँ से इधर जाओ, ये अर्धनारेश्वर कर लो. ठीक है. यहाँ से कपालेश्वर जाके जल्दी आ जाओ, ऊपर जाएंगे. ठीक है, ठीक है. ఇక్కడ వాటర్ పట్టుకుంటున్నారు కదా, ఇది త్రివేణి సంగమంది పాయింట్ అంట. ఇక్కడనే ఈ ప్లేస్ లో 3 నదులు కలుస్తాయని చెప్పేసి అంటుండు. श्रुति जात वर्णन करते, वेद जात वर्णन करता. त्रीणि पदात्मिकरमे विष्णुर्गोपालाभ्या. ఈ ప్లేస్ అయితే పంచవటి నాసిక్లో ఉంటుంది. లక్ష్మణుడు శూర్పణఖ నోస్ కట్ చేసే దాన్ని ఇక్కడ ఇలా పెట్టారు. సో ఈ ప్లేస్లో మేము 6:15 వరకు అయితే ఉన్నాము. మాకు ట్రైన్ వచ్చేసి 9:15కి ఉంది నాగర్సుల్ నుంచి. అంటే యాక్చువల్గా అయితే మన్మాడ్ నుంచి ఉంటుంది. సో మేము మన్మాడ్కి వెళ్ళకుండా డైరెక్ట్ నాగర్సుల్కి అయితే కొంచెం టైం సేవింగ్ అవుతుందని చెప్పేసి క్యాబ్ అతను మమ్మల్ని నాగర్సుల్ స్టేషన్లోనే డ్రాప్ చేస్తా అన్నాడు.
ఇది మార్నింగ్ ట్రైన్లో నుంచి సన్ రైజ్ అయితే తీసిన వీడియో. చాలా బాగా అనిపించింది. మార్నింగ్ 7:30కి మేడ్చల్ స్టేషన్లో దిగేసి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చేసినాం. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం.